హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పురాణాల ప్రకారం దేవుడికి ఆడంబరాల కంటే భక్తి చాలా ముఖ్యం. గంటల తరబడి పూజలు చేయలేకపోయినా కేవలం 5 నిమిషాలలో సులభమైన పద్ధతులతో పూజ చేయవచ్చు. దీనిని శాస్త్రాలలో పంచోపచార పూజ అంటారు. ప్రతిరోజు పూర్తి పూజ ఫలితాన్ని పొందవచ్చు. పురాణాల ప్రకారం అత్యంత సులభమైన నిత్య పూజా విధానం. ముందుగా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు కావలసిన పువ్వులను దగ్గరగా సమకూర్చుకోవాలి. 5 సులభమైన దశలు. పంచోపచారాలు. 1. గంధం. భగవంతుని పటానికి లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్టు పెట్టాలి. 2. పుష్పం. కనీసం ఒక పువ్వు లేదా స్వామివారికి ఇష్టమైన తులసి దళం మారేడు దళంతో భక్తితో సమర్పించాలి. మరియు 3వది ధూపం. అగరుబత్తి వెలిగించి స్వామికి ధూపం చూపించాలి. ఆ తర్వాత 4వది దీపం. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం దైవ సాన్నిధ్యానికి సంకేతం. 5. నైవేద్యం. ఇంట్లో ఉన్న పండు పాలు. ముఖ్యమైన పురాణ వాక్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు. అంటే భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కనీసం గుక్కెడు నీళ్లు ఇచ్చినా తాను ఎంతో సంతోషంగా స్వీకరిస్తానని దీని అర్థం. మరియు చివరగా ముగింపు. చివరిగా 2 చేతులు జోడించు. తెలిసి తెలియక పూజలో ఏవైనా తప్పులు జరిగితే క్షమించు అని స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇంతే. అత్యంత సులభమైన శాస్త్ర సమ్మతమైన నిత్య పూజ పూర్తయినట్లే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.